ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాజయోగాలు, ధనయోగాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఒక జాతకుడు అనుభవించకపోవడానికి గల కారణాలేంటి, అందులోనూ ఎటువంటి పూర్వజన్మ కర్మల కారణాల వలన ఆ యోగం ఉన్నా కానీ ఆ జాతకుడు దాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేడు, ఈ విషయాన్ని తెలియచేస్తాను. చాలామందికి జ్యోతిష్యంలో ఏ యోగాలు ఉన్నాయి ఒక జాతకంలో అనే దాని మీద ఆసక్తి ఉంటుంది. వాళ్ళ హారోస్కోప్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఎటువంటి యోగాలు ఉన్నాయి జాతకుడికి అనేది అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే చాలా యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ యోగాలు ఇచ్చేటువంటి ఫలితాన్ని జాతకుడు అనుభవించలేకపోవచ్చు పూర్తి స్థాయిలో తన జీవితంలో. ప్రాథమిక సూత్రం ఏంటి అంటే, ఒక యోగం ఉంది అంటే ఆ యోగంలో ఉన్నటువంటి గ్రహాల మహాదశ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో జాతకుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తాడు. అయితే అటువంటి గ్రహాల మహాదశ వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఆ యోగాల యొక్క ఛాయ కూడా వాళ్ళు పొందలేకపోతూ ఉంటారు, కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల కారణం ఏంటి అంటే, జ్యోతిషపరంగా ఇప్పుడు ఆ ప్లానెట్స్ యొక్క స్ట్రెంగ్త్ అంటే బలము కావచ్చు, ఇతర నెగిటివ్ ఆస్పెక్ట్స్ వల్ల అది ఫలించట్లేదు అనేది మనం ప్రాథమికంగా చూసేటువంటి కారణం అయితే, దీని వెనకాల ఉన్నటువంటి పూర్వజన్మ కర్మల కారణం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము. దానివల్ల మనము కర్మలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జ్యోతిష్యం మనకి చెప్తుంది. ఉదాహరణకి ఒక యోగం ఏర్పడిందంటే ఆ యోగంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో యోగం అనేది వీక్ అవుతుంది, బలహీనపడుతుంది, లేదా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని చూసినట్టయితే, యోగంలో ఉన్నటువంటి గ్రహాలు అస్తంగత్వం చెందిన, లేదా పాపగ్రహాల చేత చూడబడిన, అందులోనూ వక్రించిన పాపగ్రహాల చేత చూడబడిన, దుస్థానాధిపతుల చేత చూడబడిన, కలిసి ఉన్న, పాపకర్తరిలో ఆ యోగం ఉన్న, అంటే ఆ యోగం ఉన్నటువంటి రాశికి ముందు వెనకాల కూడా పాపగ్రహాలు ఉన్న, అదేవిధంగా గండాంత నక్షత్ర పాదాల్లో యోగం ఉన్న, శత్రుక్షేత్రంలో యోగం ఉన్న, యోగంలో ఉన్నటువంటి గ్రహం నీచలో ఉన్న, D1లో యోగం ఉన్నప్పుడు నవాంశ చార్ట్లో అందులో ఉన్నటువంటి ఒక గ్రహం నీచలో ఉన్న ఆ యోగం యొక్క బలం తగ్గుతుంది, పూర్తి స్థాయిలో జాతకుడు ఫలితాన్ని అందుకోలేడు. ఇక ఇటువంటి స్థితి కలగడానికి పూర్వజన్మ కర్మల్లో ఏ లోపం ఉంది అనేది మనం పరిశీలించడం చాలా ముఖ్యము. దానివల్ల ఇప్పుడు ఈ జన్మలో కూడా అటువంటి పొరపాట్లు రిపీట్ చేయకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అనేది మనకి జ్యోతిష్యం ఇస్తున్నటువంటి సూచన. ముఖ్యంగా వక్రించిన పాపగ్రహాల యొక్క దృష్టి అనేది యోగాన్ని భంగం చేస్తుంది, ఆ యోగాన్ని అనుభవింపకుండా చేసేటువంటి పరిస్థితులకు తీసుకొస్తుంది. వక్రించిన శని, వక్రించిన కుజుడు, వీటి యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. శుభగ్రహాల వక్రం కంటే కూడా పాపగ్రహాల వక్రము, ఆ వక్రించిన పాపగ్రహాల వీక్షణ కొంతవరకు యోగభంగాన్ని తెలియచేస్తుంది. అలాగే రాహుకేతువుల స్పర్శ, అంటే రాహుకేతువులు కలిసి ఉండడము, రాహుకేతువుల చేత చూడబడుతూ ఉండడము, రాహుకేతువుల నక్షత్రంలో ఉండడము ఆ యోగంలో ఉన్న గ్రహాలు, అలాగే వక్రించిన పాపగ్రహాల నక్షత్రంలో యోగంలో ఉన్న గ్రహాలు ఉండడం, 1 లేదా 2 గ్రహాలు, ఇవన్నీ కూడా యోగభంగాన్ని తెలియచేస్తాయి. పూర్తి స్థాయిలో జాతకుడు యోగాన్ని అనుభవించలేడు. ఈ వాతావరణాన్ని, ఇటువంటి ఒక పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని క్లాసిక్ యోగాలను ఎగ్జాంపుల్గా తీసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా పంచమహాపురుష యోగాలని తీసుకున్నట్టయితే, రవిచంద్రులు, రాహుకేతువులు మినహాయిస్తే మిగతా 5 గ్రహాల వల్ల ఏర్పడే యోగాలు పంచమహాపురుష యోగాలు. కుజుడి వల్ల రుచక యోగము, బుధుడి వల్ల భద్రయోగము, గురువు వల్ల హంసయోగము, శుక్రుడి వల్ల మాలవి యోగము, శని వల్ల శశయోగము. వీటన్నిటికీ కూడా ఒకటే ఒక ప్రాథమికమైనటువంటి డెఫినేషన్ సూత్రం ఉంది. ఏంటి అంటే, ఉదాహరణకి రుచక యోగం తీసుకుంటే అది కుజుడి వల్ల ఏర్పడుతుంది. లగ్నం నుంచే యోగాన్ని చూడాలి, రాశి నుంచి కాదు. అందులోనూ D1 చూడాలి, నవాంశలు చూడకూడదు. ఇలాంటివి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. రుచక యోగం డెఫినేషన్ చూసినట్టయితే, లగ్నం నుంచి కుజుడు కేంద్రంలో ఉండి ఆ కేంద్ర స్థానం ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ అయినట్టయితే రుచక యోగం ఏర్పడుతుంది. ఇది రుచక యోగం యొక్క డెఫినేషన్. అన్నిటికీ కూడా ఇదే వర్తిస్తుంది. ఇక ఈ యోగం ఉన్నా కానీ జాతకుడు ఒక్కోసారి ఫలితాన్ని అనుభవించలేడు. రుచక యోగం ఉంటే ల్యాండర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, భూ సంపద ఎక్కువగా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో రాణించడం కావచ్చు,
ఏ ఇంట్లో యోగం ఏర్పడింది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి. ధనవంతులుగా ఉంటారు, సమాజంలో హోదా, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇది కనుక భంగం అయితే దానికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి వక్రించిన శని కనుక వృషక యోగంలో ఉన్నటువంటి శని కుజుడిని చూసినట్టయితే యోగభంగం అనేది జరుగుతుంది. దానివల్ల వీరు ఎప్పుడూ కూడా సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఉదాహరణకి కుజుడు భ్రాతృకారకుడు, అన్నదమ్ముల మధ్య ఎప్పుడు విరోధాలు, తన అన్న లేదా తమ్ముడు వీరికి ఎప్పుడూ కూడా ప్రతికూలంగా ఉండడము, వీరిని ఏమాత్రము సుఖంగా ఉండనివ్వకుండా ఏదో రకమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉండడము. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే ఈ యోగం భంగం అవడం వలన ఈ పరిస్థితి ఉంటుంది. అది శని వంటి పాపగ్రహం యొక్క వక్రశని యొక్క పాపగ్రహం ఒక దృష్టి వల్ల, అంటే వక్రించిన శని యొక్క దృష్టి వల్ల ఈ యోగం భంగం అవుతుంది. దానివల్ల ఎప్పుడు కూడా సోదరులతో విభేదాలు. దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు తన సోదరుని తను సరిగ్గా ట్రీట్ చేయకపోవడము, వారిని గురించి పట్టించుకోకపోవడము, వారికి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు అవి కూడా వీరే తీసుకోవడము, ఇటువంటి చేయడం వల్ల ఈ పరిస్థితులు అనేవి వీరికి వస్తాయి. ఒక ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను. ఎన్నో కండిషన్స్ మనం స్టడీ చేయాలి. ఎలా ఉంటుంది నేచర్ ఆ యోగం భంగం అయితే అనేది ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. అలాగే భద్రయోగం కనుక తీసుకున్నట్టయితే బుధుడు ఇచ్చే యోగం. భద్రయోగం కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటే అటువంటి వారు తెలివితేటలతో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధనాన్ని సంపాదిస్తారు, వ్యాపారవేత్తగా ఎదుగుతారు. ఇదే యోగం కనుక భంగమైనట్టయితే ఇందాక చెప్పినటువంటి కారణాల రీత్యా అటువంటి వారు ఎప్పుడూ కూడా ఎంత డబ్బు ఉన్నా కానీ నిలవదు, అన్యాక్రాంతం అయిపోతూ ఉంటుంది, అనవసరంగా ధన నష్టం అవుతుంది, ధనాన్ని ఎవరు దోచుకెళ్ళిపోవడము, ఏదో ఒక విధంగా నష్టం జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే తను అపనిందలని మోయాల్సి రావడము, తను చేయని తప్పుకి నిందల్ని మోయాల్సి రావడం, అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సి రావడము, మాటలు అనిపించుకోవడము ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు ఇది అంటే బుధుడు వాక్కుకి కారకుడు, ధనానికి కారకుడు, తెలివితేటల కారకుడు. అంటే పాస్ట్ లైఫ్లో తన యొక్క తెలివితేటల్ని, తన యొక్క వాక్కుని దుర్వినియోగం చేయడం వలన ఈ పరిస్థితిలో ఆ జాతకుడు ఉంటాడు ఈ జన్మలో. అంటే ఇదివరకు జన్మల్లో ఇతరులని దూషించడము వాక్కు రూపంలో, వాళ్ళని మానసికంగా కష్టపెట్టడము, అలాగే వాళ్ళ ధనాన్ని వీళ్ళు కబ్జా చేసుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వీరికి ఈ జన్మలో ఎన్ని తెలివితేటలు ఉండి ఎంత సామర్థ్యం ఉన్నా సంపాదించింది ఇది కూడా నిలబడకుండా ఖర్చు అవుతూ ఉంటుంది. వారి తెలివితేటలు వారి యొక్క ధన సంపాదనకి పూర్తి స్థాయిలో ఉపయోగపడదు. దీనికి పాస్ట్ లైఫ్ కర్మను మనం అర్థం చేసుకోవాలి. అలాగే గురువు ఇచ్చే హంసయోగం విషయానికి వచ్చినట్టయితే గురువు అంటేనే విద్యకి, దైవభక్తికి, శాస్త్రాలకి, గురువులకి ప్రతీక. అంటే ఇంతకుముందు జన్మల్లో గురువుకి అపచారం కనుక చేసినట్టయితే ఈ జన్మలో వారికి ఎన్ని ఉన్నా, ఎంత మంచి ఫ్యామిలీలో పుట్టి ఎంత మంచి చదువు ఉన్నా కానీ దానికి గుర్తింపు ఉండదు. తన తెలివితేటలకి తన చదువుకి రాణింపు అనేది లేకుండా చాలా మీడియం లైఫ్లోనే అతను కొనసాగాల్సి ఉంటుంది. పాస్ట్ లైఫ్లో అతను గురువుల్ని అవమానించి ఉండడము, వారిని తిరస్కరించి ఉండడము, అలాగే దైవాపచారం చేసి ఉండడము ఇలాంటివి కనుక చేసి ఉన్నట్టయితే ఈ జన్మలో వారికి ఆ యోగం ఉన్నా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ ఫలితాన్ని పొందలేరు. దీనికి ఏంటి రెమెడీ అంటే ఎప్పుడూ కూడా వారు ఇతరులకి తనకు తోచిందంతా కూడా అందిస్తూ ఉండాలి. జ్ఞానాన్ని ఉచితంగా వీలైతే వారికి విద్యను బోధించడము, గురువుల్ని సేవించడము, ఎప్పుడూ కూడా శివారాధనని నిత్యం చేస్తూ ఉండడం, ఇలాంటివి చేయడం వలన ఒక ప్రాయశ్చిత్తంగా అది పనిచేసి ఆ యోగం ఫలితాలను ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ప్రతి యోగానికి ఇది అప్లై అవుతుంది. ఉదాహరణకు వృషక యోగం కనుక చూసినట్టయితే తన సోదరుని ఎప్పుడూ కూడా వాళ్ళు బాగా ట్రీట్ చేయాలి, భూకబ్జాలు లాంటివి చేయకూడదు, ఇతరుల ఆస్తుని వారు లాగేసుకోవడం వంటివి చేయకూడదు. భద్రయోగం విషయానికి వచ్చినట్టయితే తన తెలివితేటలతో ఇతరులకి అన్యాయం చేయకుండా ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేసేటువంటి పనులు చేస్తూ ఉండాలి. ఏమి ఆశించకుండా ఇతరులకి మాట సహాయం కావచ్చు, ధనం సహాయం చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే శుక్రుడు వల్ల ఏర్పడేది మాలవ్య యోగము. శుక్రుడు స్త్రీకారకుడు, వివాహకారకుడు, ప్రేమకి కారకుడు. అంటే పాస్ట్ లైఫ్లో ఒక స్త్రీని మోసం చేసి ఉండొచ్చు, ప్రేమించిన యువతను కావచ్చు, వివాహం చేసుకున్నటువంటి భార్యను కావచ్చు. అటువంటి పనులు చేసినప్పుడు ఈ జన్మలో యోగం ఉన్నా కానీ వారు అనుభవించలేరు. ఎప్పుడు కూడా వారిని కష్టపెట్టేటువంటి భార్య వారికి జీవితంలో వస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత భార్య వల్ల వీరికి తీవ్రమైనటువంటి ధన నష్టము, అవమానము, మోసగింపబడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే
పాస్ట్ లైఫ్లో వారు ఎడిక్షన్స్కి, భోగ విలాసాలకి బానిసలయ్యి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టినప్పుడు ఈ జన్మలో యోగం ఉన్నా కానీ ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక కారణంతో ఇతరుల కోసం ఖర్చు చేయడము, తానికెప్పుడు సేవింగ్స్ అనేది పెరగకుండా ఉండడము, మానసికంగా కృంగిపోవడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు అంటే సుఖానికి కారకుడు. ఆ సుఖం అనేది లేకుండా ఉంటుంది వీరికి. అందుకే దానికి పరిహారంగా ఎప్పుడు కూడా ఈ జన్మలో భార్యను ఎప్పుడు కూడా గౌరవించాలి, స్త్రీలను గౌరవించాలి, ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉండడము, దైవభక్తి కలిగి ఉండడము, ఇలాంటివి చేసినట్టయితే ఆ యోగం అనేది రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ప్రాయశ్చిత్తంగా పనిచేస్తుంది కాబట్టి ఏదైతే మనం తప్పు చేసామో దాన్ని గుర్తెరిగి మనం కరెక్షన్ చేసుకుంటున్నాము అనేది ఒక రెమెడీగా పనిచేస్తుంది. శశయోగం విషయానికి వచ్చినట్టయితే కర్మకారకుడైన శనిచ్చేటువంటి శశయోగం కనుక దూషితమైతే వారు ఎంత కష్టపడి పని చేసినా వారికి గుర్తింపు రాదు. ఆఫీసులో వారు ఎంతో కష్టపడి పని చేస్తుంటారు కానీ తనకంటే వెనక ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి, వీరికి రాదు, గుర్తింపు ఉండదు, ఎప్పుడూ అధికారులతో సమస్యలు, ఇలాంటివి ఉండడం కారణం ఏంటి? పూర్వజన్మ కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే ఇంతకుముందు తనకున్న అధికారాన్ని మిస్యూజ్ చేశారు. ఏదో ఒక గ్రడ్జి పెట్టుకుని పర్సనల్గా ఏదో ఒకటి ఎజెండా పెట్టుకుని తన కింద పనిచేసే వాళ్ళని నిర్లక్ష్యం చేయడము, వారికి ద్రోహం చేయడము, తన కింద పనిచేసేటువంటి సర్వెంట్స్ని కావచ్చు, పని వాళ్ళని కావచ్చు సరిగ్గా చూసుకోకపోవడము, వారి యొక్క బాగోగులు ఇలాంటివి చేయడం వల్ల వారు ఈ జన్మలో ఎంత కష్టపడి పని చేసినా దానికి గుర్తింపు ఉండదు, సుఖం అనేది ఉండదు. అందుకే ఎప్పుడు కూడా ఈ జన్మలో వారు వాలంటరీగా ఏమీ ఆశించకుండా కష్టించి పనిచేసే వారికి సహాయం చేయడము, ఏదో ఒక రూపంలో, ధన రూపంలో కావచ్చు, ఇంకొక వస్తు రూపంలో కావచ్చు, వాళ్ళని పట్టించుకుని ఉండడము, ఇవన్నీ చేసినప్పుడు శశయోగం అనేది రిజల్ట్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. కేవలం దేవతారాధన, హోమాలే కాకుండా మనలో ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ని కరెక్ట్ చేసుకోవడమే చాలా పెద్ద రెమెడీ. ఇది మనకి జ్యోతిష్యం ఇస్తున్నటువంటి సూచన. ఇక పాపకర్తరి యోగం అని కూడా చూస్తూ ఉంటాం. అంటే ఒక యోగం ఉన్నప్పుడు ఆ యోగం ఉన్నటువంటి రాశికి రెండు వైపులా కూడా పాపగ్రహాలు ఉంటే అది పాపకర్తరి యోగంగా చెప్పబడుతుంది. ఇలా కనుక ఉన్నట్టయితే అంటే ఇంతకుముందు జన్మలో ఇంత వైభవాన్ని వాళ్ళు అనుభవించినా కానీ ఇతరులను కష్టపెట్టడము, వారికి ద్రోహం చేయడము చేస్తూ ఉండి ఉంటారు. అంటే వీరు సత్కర్మలు, కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క ఒక పర్సనల్ రీజన్స్కి ఇతరులను ఇబ్బంది పెట్టడం చేసినప్పుడు ఈ పాపకర్తరి యోగంలో ఉండే ఆ యోగము పూర్తి స్థాయిలో వారికి ఫలితాలు పోతాయి. ఎప్పుడు కూడా శత్రువుల మధ్యలో వీళ్ళు జీవించాల్సి ఉంటుంది. వీరికి ఎంత సామర్థ్యం ఉన్నా, తెలివితేటలు ఉన్నా వాటిని రాణింప చేయకుండా, ప్రకాశింప చేయకుండా శత్రువులు ఎప్పుడూ అడ్డుపడుతూ ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకే వీరు ఎప్పుడూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండి నైతిక విలువలకి ప్రాధాన్యత ఇచ్చి నిత్యము దేవతార్చన, శివార్చన అవి చేస్తున్నట్టయితే చాలా మటుకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అలాగే గజకేశ్వరి యోగం కూడా చాలామందికి పరిచయం ఉన్నటువంటి యోగం గజకేశ్వరి యోగము. గురుచంద్రుడు కలిసి ఉంటే యోగం ఏర్పడుతుంది. ఉదాహరణకి చంద్రుడు వృశ్చికంలో ఉండి గజకేశ్వరి యోగం కనుక ఏర్పడినట్టయితే గురుచంద్రులు ఇద్దరు వృశ్చికంలో ఉన్నారు, అక్కడ చంద్రుడు వీక్ అయ్యాడు. మకరంలో ఉంటే గురువు వీక్ అవుతాడు. చంద్రుడు వీక్ అయినప్పుడు గజకేశ్వరి యోగం ఉన్నట్టయితే ఎంత సంపద ఉన్న వాళ్ళు అనుభవించేటువంటి మానసిక స్థితిలో ఉండరు. ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించరు దేని మీద. ఉండడానికి మంచి విద్య ఉంటుంది, చక్కటి జాబ్లో ఉంటారు, గౌరవం ఇచ్చేటువంటి జాబ్లో ఉంటారు. అయినా కానీ వాళ్ళు దాన్ని ఆనందించలేని స్థితిలో చిన్న విషయాన్ని కూడా కుదేలైపోవడము, ఎప్పుడో జరిగినవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం, ఇటువంటి మెంటాలిటీతో ఉంటారు. గురువు కనుక వీక్గా ఉండి గజకేశ్వరి యోగం ఏర్పడినట్టయితే అన్ని సామర్థ్యాలు ఉంటాయి, ఉత్సాహాలు ఉంటాయి, కానీ ఏవి కలిసి రావు. తను ఎంత చేద్దాం అనుకున్నా కానీ తన చుట్టూ ఉన్నవారు మోకాలు అడ్డు పెడుతూ తను ముందుకు వెళ్లకుండా అవరోధాల్ని సృష్టిస్తూ ఉంటారు. దీనికి ఎప్పుడు కూడా పరిహారం ఏంటి అంటే నైతిక విలువలతో జీవించడము, ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడము లాంటివి చేస్తూ ఉన్నప్పుడు చాలా మటుకు ఈ పాపకర్మలు అనేవి క్షయం త్వరగా అవుతాయి. అలాగే శకట యోగము అంటే చంద్రుడి నుంచి గురువు దుస్థానాల్లో కనుక ఉన్నట్టయితే, అంటే చంద్రుడి నుంచి గురువు 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం అనమాట శకట యోగం అంటారు. అడుగడుగున ఆటంకాలు, కష్టాలు జీవితంలో, ఎంత సంపాదించినా నిలబడదు, ఎప్పుడు కూడా మధ్యస్థ జీవితంలోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే పాస్ట్ లైఫ్లో ఇతరుని మోసం చేసి జీవించడం వలన ఈ జన్మలో వారికి ఎంత సంపాదించినా నిలబడదు, సంపాదించడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఎన్నో జాబ్స్ చేస్తూ ఉంటారు, ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు.
దానికి పరిహారం ఏంటి? ఈ జన్మలో అంటే ఎప్పుడూ ఇతరులకు మోసాన్ని చేయకుండా జీవించడము, వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడము, తనకు తోచిన విధంగా ఇలా కనుక చేసినట్టయితే ఈ యోగాలు కొంతవరకు ఆ నెగిటివిటీని తగ్గించుకుంటాయి. గజకేసరి యోగం కూడా అంతే. ఎంతో వైభవాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని ఇవ్వవలసిన యోగం ఎందుకు ఇవ్వట్లేదా? అటువంటి వైభవం అంటే పాస్ట్ లైఫ్లో ఆ వైభవాన్ని వాళ్ళు మిస్యూజ్ చేశారు కాబట్టి. ఈ కోణంలో కనుక మనము ఈ యోగాలను అనలైజ్ చేసినట్టయితే మన ప్రవర్తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోవడం వలన మన పూర్వజన్మ పాపకర్మలు అనేవి త్వరగా క్షయమవుతాయి అని తెలుసుకుని అలా జీవించడం వలన ఆ యోగాల యొక్క నెగిటివిటీ కూడా త్వరగా తగ్గుతుంది. ఎందుకంటే పాస్ట్ లైఫ్ను రూల్ చేసేటువంటి ప్లానెట్స్ అయిన వక్రించిన శని, రాహువు, కేతువు ఇటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఈ యోగాలు ఎప్పుడూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో ఫలితాలని ఇవ్వలేవు. అయితే దానికి మూల కారణం పూర్వజన్మ కర్మలు అనేది గుర్తించి వాటిని ఈ జన్మలో అయినా సరే మన యొక్క ఆలోచన విధానాన్ని, మన యాటిట్యూడ్ని కనుక సవరించుకున్నట్టయితే తప్పకుండా మనకి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. తర్వాత ఈ యోగాలు కూడా చాలా మటుకు వీలైనంత వరకు శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దారి అనేది క్లియర్ అవుతుంది. ఈ విధంగా మనము యోగాల యొక్క ప్రభావాన్ని, యోగ భంగం యొక్క కారణాలని, పూర్వజన్మ కారణాలని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.